गुरुत्वे नमो नमः। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. 295వ నామం అంబిక. అంబిక అంటే అమ్మవారే, అమ్మ పేరు. అంబా సంస్కృతంలోంచి అమ్మ అంటాం కదా, అక్కడి నుంచే. బాల అంటే బాలిక, ఎలా అంటామో అంబాల అంబిక అయింది. అంటే ఎప్పుడైతే యోగ నిద్రలో ఉంటాడో పరమేశ్వరుడు, అప్పుడు ఆ స్థితిలో ఆయనతో పాటు ఉండే తల్లిని అంబిక అంటారు. సరేనా? ఈరోజు దానికి వద్దాం. అనాది నిధన, అనాది నిధన, అనాది నిధన అంటే ఆది లేదు, నిధనం. నిధనం అంటే అంతం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. మనం ఈ రెండిటికి మధ్యలో ఉంటాం, దాన్నే కాలం అంటాం. మనం ఈ రెండిటికి మధ్యలో ఉంటాం. ఇదే మన జర్నీ. అమ్మ కల లేదు. హరి బ్రహ్మేంద్ర సేవిత, హరి బ్రహ్మేంద్ర సేవిత. ఎన్ని భువనాలు? 14 భువనాలు. మళ్ళీ చెప్తున్నాను, శివుడు ఒక్కడేనా? విష్ణువు ఒక్కడేనా? బ్రహ్మ ఒక్కడేనా? లేదు. ఏ భువనాలకి ఆ భువనాలకి తగ్గ శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు అందరూ వాటికి ఏ లోకానికి సంబంధించి వాళ్ళు ఉంటారు. సో అలా ఎంతమంది హరులుంటే, ఎంతమంది బ్రహ్మలుంటే, ఎంతమంది ఇంద్రాది దేవతలు ఎవరైతే ఉంటే వాళ్ళందరి చేత సేవించబడుతున్న తల్లి. ఇప్పుడు ఫోనే ఉంది కదబ్బా, ఫోన్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? శాంసంగ్ ఉంది, ఐఫోన్ ఉంది, రెడ్మీ ఉంది. అలాగే ఇవన్నీ భువనాలు. సరేనా? అలా అందరికీ ఒక్కొక్క సీఈఓ ఉంటాడు కదా. ఇప్పుడు శాంసంగ్ కంపెనీకి ఒక సీఈఓ ఉంటాడు, రెడ్మీకి ఒక సీఈఓ ఉంటాడు, ఐఫోన్కి కూడా ఉంటాడు కదా. అలాగే ఒక్కొక్క భువనానికి, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సీఈఓ లాగా ఒక్కొక్క భువనానికి, ఏ భువనానికి ఆ ఇంద్రుడు, ఏ భువనానికి ఆ శివుడు, ఏ భువనానికి ఆ బ్రహ్మ, ఏ భువనానికి ఆ విష్ణువు. నారాయణి. నారాయణి అంటే నాకు ఈ పేరు చెప్పడానికి కొంచెం ఎక్కువసేపు. నారాయణి అంటే ఎవరు? ఇప్పుడు మనమంతా ఏం చేసుకున్నామంటే భైరవుడి శక్తి భైరవి, శంభుడి శక్తి శాంభవి ఇలా అన్నాం. ఇక్కడ నారాయణుడి శక్తి నారాయణి. నారాయణి అంటే నారాయణుడి శక్తి ఎవరు? మామూలుగా లక్ష్మీదేవి. ఇక్కడ నారాయణి అంటే ఇక్కడ లక్ష్మీదేవి కాదు, అమ్మవారు పార్వతి నుంచి. అదెట్లా? మళ్ళీ అదే చెప్తున్నా. మీరు రిలేషన్స్లోకి వెళ్ళారనుకో కన్ఫ్యూజ్ అయిపోతారు. అయ్యో తమ్ముడు అన్న వరుస కదా, మీరు ఇప్పుడు భర్త వరుసలో పెడుతున్నారేంటి, ఆయననే తండ్రి వరుస. మీరు అలా చూడొద్దు. ఇప్పుడు నేను ఒకటే ఎనర్జీని థర్మల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అని వాడుతున్నానా? ఎక్కడ అది వాడితే దానికి అనుకూలంగా అవుతుందా? వీళ్ళంతా ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ మనకు అర్థం అవ్వడానికి మనం ఒక పేరు ఇచ్చాము. సరేనా? సో అమ్మవారు పుట్టినప్పుడు ఆమె అంత ప్రతిరూపం ఎవరిలాగా ఉంటుంది? విష్ణువుతోనూ ఉంటుంది, విష్ణువుతో పోలి ఉంటుంది. వాడు చాలా అమాయకుడమ్మా అంటాం. ఏముందని వాడిని అమాయకుడు అన్నాం? అమాయకత్వం ఉంది కాబట్టి వాడు అమాయకుడు. సరేనా? అర్థమైందా? వాడు ఎందుకు అమాయకుడు? వాళ్ళ అమాయకత్వం ఎక్కువ ఉంది. అమాయకత్వం అంటే ఆ తత్వం, దాని రిలేటెడ్ గుణాలు ఏవో ఉన్నాయి. అర్థమైందా? నారాయణుడు అమాయకుడు, నారాయణి అమాయకత్వం.
అర్థమైందా? కాలేదా? నేను లోపలి దిగాల్సి వస్తుంది. నారాయణుడు అంటే, నార అంటే చాలా అర్థాలు ఉన్నాయి. నార అంటే జలములకి నారమని పేరు, వ్యాపించేది నారమని పేరు, ఒక మానవుల జీవుల సమూహానికి నారమని పేరు, మానవుడికి పరమాత్మకి నార అని పేరు. నరనారాయణులు అంటారు కదా. ఇప్పుడు ఎలా అంటే విష్ణువు వ్యాపించి ఉంటాడమ్మా, వ్యాపించి ఉండి ఒక కార్యం చేస్తాడు. ఆ కార్యానికి కారణం అమ్మవారు. ఇప్పుడు నేను ఇది కొంచెం ఇలా వస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కృష్ణుడి జననంకి వెళ్దామా? కృష్ణుడి జననం, కృష్ణుడు ఇటు పుట్టినప్పుడు కృష్ణుడు ఎవరికి పుట్టారు? ఇక్కడ జైల్లో దేవకి. ఇటువైపు ఎవరు పుట్టారు? మన యశోదమ్మయ్యకి ఎవరు పుట్టారు? పాప పుట్టింది. ఆ పాప ఎవరు? అమ్మవారు మాయాదేవి. ఆమె ఏం చేసింది? అటుదిటు అయినప్పుడు బిడ్డను తీసుకెళ్ళాడు కదా. ఆ బిడ్డ ఆ మాయనే ఏం చేసింది? కంసుడికి చెప్పింది ఆకాశవాణి అయి. వేసాడు ఆయన, వేస్తే ఆకాశవాణి చెప్పింది నీవోడు వచ్చాడు, వాడున్నాడు, ఆయన కార్యం చేస్తున్నాడు. ఈమె ఏమైంది? దానికి కారణం అయ్యింది, చెప్పింది. సరిపోయిందా? ఒక్క ఎగ్జాంపుల్. అంటే వీళ్ళిద్దరూ వేరు కాదు, అదే పని చేయడానికి ముందు భాగంలో. కానీ శివుడి దగ్గరకు వస్తే చూడండి, శివుడికి సృష్టి చేయాలనిపించింది, కారణం. ఆ సృష్టి చేయడానికి తర్వాత పన్నంతా చేసింది ఎవరు? కార్యం చేసింది ఎవరు? అమ్మవారు. కొంచెం మారింది ఇందులో, అర్థమైందా? కొంచెం మారింది, కార్యం కారణంలో మార్పు వచ్చింది కొంచెం. అంటే నాకు ఇది విన్నాక ఏమర్థమైంది అంటే, నువ్వు ఒక తమ్ముడిలాగా, అన్నలాగా, సోదరుడిగా ఉన్నప్పుడు నీ శక్తి నీ సోదరి, నువ్వు భర్తగా అయినప్పుడు నీ శక్తి నీ భార్య. శక్తి ఆమెనే, పేర్లు మారుతున్నాయి. ఇప్పుడు భార్య ఎందుకు అయ్యింది? అక్కడ ఆమె చేసే కొన్ని పనులు మారుతాయి. ఇప్పుడు సోదరుడికి చేయాల్సినవి కొన్ని కార్యాలు ఉంటాయి, భర్తతో చేయాల్సినవి కొన్ని ఉంటాయి. కాబట్టి మనం ఆ భేదం బాగా పెట్టుకుంటాం. లేదు ఇక్కడిది ఇలా కావద్దు, వాళ్ళ ఎనర్జీస్ మళ్ళీ కలపకండి, మనలాగా కలపకండి. అక్కడ ఎందుకు ఉండింది? భర్త భార్య అంటేనే ఎందుకు పెళ్లి చేసుకుంటామో, ఇది ముందు ఈ జనరేషన్స్ అనేవి ముందుకెళ్ళాలి, మనతో ఆగిపోవద్దని, ఈ సృష్టి ముందుకి నడవాలని. కాబట్టి ఆమె చోటు మారింది. కానీ ఆమె ఎవరు? శక్తి స్వరూపిణియే. దానికన్నా ముందు ఎవరికి శక్తి? ఒక సోదరుడికి శక్తి ఆమె. ఆ తర్వాత ఎవరికి? ఒక భర్తకి శక్తి. శివుడు అంటాడు, నేనే చీర రవిగా కట్టుకుంటే నేనెవరు? నేనే పార్వతి. ఒక పంచ ఉత్తరేయం ఇస్తే నేనే విష్ణువుని. వీళ్ళు ముగ్గురు వేరు కాదు. లోకం సృష్టి స్థితి నడవాలంటే వీళ్ళు ఎక్కువగా వస్తారు. వాళ్ళు సృష్టి చేసి వెళ్ళిపోతారనమాట. నీకు ఆర్డర్ ఇచ్చి ఒకళ్ళు వెళ్ళిపోయినట్టు, తర్వాత మెయింటెనెన్స్ అంతా వీళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు, సరేనా? సో వీళ్ళే తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? ఎనర్జీ ఫామ్స్ లాగా చూడండి వీళ్ళని. ఈ రిలేషన్లో ఉండి ఈ రిలేషన్లో అట్లా చూడకండి. వాళ్ళ ఎనర్జీ ఫామ్స్. విష్ణువు వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. ఆ వ్యాపక శక్తి అమ్మవారు. అర్థమైందా? అంతే కదమ్మా. ఒక తమ్ముడు అన్నయ్య ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చెల్లి అక్క ప్రేమ. వాడు కూర్చొని, అన్ననో తమ్ముడో కూర్చొని టీవీ చూస్తాడు, ఆ అక్కకి కోపం వస్తుంది, ఆ చెల్లెలు కోపం వస్తుంది, తిడుతూ, అయినా తీసుకెళ్ళి తీసుకో నీళ్ళు అనేసి వాడు ఏం చేస్తాడు? కిందే కూర్చొని కిందనే పెడతాడు గ్లాస్, మళ్ళీ తీసి సింక్లో వేస్తుంది. అదే పని పెళ్లి తర్వాత భర్త చేస్తూ ఉంటే చేస్తుంది. ఈ శక్తికి తోడు వీళ్ళు ఎవ్వరు. పుట్టినప్పుడు తండ్రి, పుట్టిన తర్వాత సోదరుడు, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత కొడుకు. కష్టపడ్డా ఎప్పటికీ ఆగదు, అంతే. ఇంకోటి అదే అర్థం. ఆడది
అన్నీ చేస్తుంది మా. తను కోరుకునేది కొంచెం ప్రేమ, గౌరవం, కృతజ్ఞత అంతే. అంటే ఒక చేస్తున్నాం అనేది అవతల వాళ్ళు కొంచెం అందులో ఇంత ఈసెడు ఇంతగా గుర్తుపట్టగలిగారు అనేది. ఆమె ఎంతైనా ఇవ్వగలదు తెలుసా, ఎంతైనా ఇవ్వగలదు. ఇప్పుడు మనం మారిపోయాం, ఎక్కువ మనల్ని కూడా బయట పంపించేసి మెకానికల్ అయ్యాం. నాకు కూడా అనిపిస్తుంది, నేను అమ్మని కదా, నేను ఇంట్లో ఉండాలి, నేను అమ్మతనం అంటే ఇంట్లో ఉండి పోషణ, ఇదే నా పని కదా, నేను ఎందుకు బయటికి వెళ్ళి పని చేస్తున్నా అంటే నేను మంచి అమ్మని కాదు అంటే అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, శ్రీమాత కదా అది గుర్తొస్తుంటుంది. అప్పుడు నేను అంటాను శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. నేనే శ్రీ మహారాజ్ని, నేనే శ్రీమత్ సింహాసనేశ్వరి. కాబట్టి నేను వెళ్తాను, నేను పని చేస్తాను, నేనే 3. అర్థమైందా? ఇంత బాగా గట్టిగా మాట్లాడుతున్నాను, అర్థమైందా? అంటే అమ్మలో ఎంత సౌమ్యత ఉంటుందో ఆమెనే దీన్ని పరిపాలిస్తుంది కూడా, చక్కగా పరిపాలిస్తుంది. ఆమె లేకపోతే మన ఉనికి లేదు. ఆమెకి ఒక్క థ్యాంక్ యూ చెప్దాం. ఓ చెల్లెలో, ఒక భార్యనో, ఒక కూతురో, ఏ రూపంలో ఉన్నా అమ్మా నువ్వు ఉన్నావు కాబట్టి ఏదో ఒక రూపంలో ఆ బియ్యం అనేది నా లోపల అన్నంలాగా వెళ్తోంది. నువ్వు శక్తినిస్తున్నావు నాకు, ఆ శక్తికి కావాల్సినవి నేను ప్రొవైడ్ చేస్తున్నానేమో, ఇవ్వగలుగుతున్నానేమో, కానీ దాన్ని మార్చి ఇచ్చేది మాత్రం నువ్వే. నాదరూప అమ్మవారి ఇప్పుడు వచ్చింది, నాదరూపంగా వచ్చింది. ఎలా వచ్చింది నాదరూప? ఓం, సరే ఓంకారమే నాదరూప. అమ్మవారి నాదరూప ఏంటి? అమ్మ భోగిని, భువనేశ్వరి, నాదరూప ఏంటి మళ్ళీ? సరే కొలనుందా? కొలంలో మీకు రాయేయాలనిపించింది, వెయ్యాలనిపించింది అంటే ఏంటి? సంకల్పం. వెయ్యాలనిపిస్తే ఏం చేశారు? రాయి తీశారు, తీసి వేశారు. అంటే తీసి వేయడానికి మీకు ఏం కావాలి? శక్తి కావాలా? సంకల్పం, శక్తి. శివుడు అమ్మవారు ఇద్దరు కలిశారు, రాయి వేశారు. రాయి వేసినప్పుడు మీరు ఎంత ఫోర్స్తో రాయేస్తారో ఫస్ట్ మీకు ఏమొస్తుంది బా? నీళ్లు పైకి వస్తాయి. వెరీ గుడ్. దానికన్నా ముందు సౌండ్ వస్తుంది. మీరెంత గట్టిగా వేస్తే అంత గట్టిగా ఫస్ట్ ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ తర్వాత అలలు వస్తాయి, సృష్టి జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేదేంటి? సౌండ్. అదే నాదరూప. ఫస్ట్ వచ్చింది ఏంటి? ఆకాశం. అందులోంచి వచ్చిన ప్రణవం, ప్రణవం తర్వాత ఆకాశం. ఇవంతా ఆ సీక్వెన్స్. ఇది అర్థం కాలేదు కదా? కారు ఉందా అందరికీ? కార్ అయినా బైక్ అయినా ఏదైనా నడవాలి. ఏం చేస్తారు? కూర్చుంటారా? ఆ తర్వాత స్టార్ట్ వేస్తారు. ఆ తర్వాత అదేం చేస్తుంది? సౌండ్ చేస్తుంది. ఆ తర్వాత ముందుకెళ్తుంది. సౌండ్ వేయట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అదే నాదరూప. బండికి అది ఎలా నాదరూపనో మనకు కూడా సృష్టికి అమ్మవారు ఏ రూపంలో వచ్చింది? నాదరూప. అందుకే మీకు మంత్రం ఇస్తారు, ఓంకారం. ఓంకారం మీరు ఓంకారం చేస్తే మీకు సృష్టి ఎక్కడి నుంచి మొదలైందో అర్థమవుతుంది. కానీ దానికి ఏం చేయాలి? ఓంకారం చేసినప్పుడు ఉట్టి ఓం ఓం అనొద్దు. ఓంలో 2 ఉంటాయి. కరెక్ట్గా చెప్తున్నారా లేదా? ఎందుకంటే అది శబ్దం, ధ్వని. నేను ఒకటి ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ చెప్తాను. వాయిస్ ఈజ్ కాన్షియస్నెస్, నాయిస్ విత్ కాన్షియస్నెస్. అర్థమైందా? మీరేం చెప్పాలనుకున్నారో మీకేం దానికి అర్థం లేకుండా అరుస్తున్నారు అనుకోండి, అప్పుడు అదేంటి? ఎందుకు అరుస్తున్నారా అంటారు, దానికి అర్థం ఉండదు. కానీ మీరేం చెప్పాలనుకున్నారో దానికి ఆల్రెడీ లోపల ప్రిపేర్ అయ్యి మాట బయటకు వస్తే అప్పుడు అదేంటి? అప్పుడు అది గొంతు, మాట. అర్థమైందా? అంటే 2 ఉండాలి. ఏముండాలి? ఒకటి సౌండ్ కరెక్ట్గా రావాలి, ఇంకొకటి ఈ 2 కరెక్ట్గా వస్తే మంత్రం అప్పుడు ధ్వనిస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఓంకారం చేసినప్పుడు కూడా ఆ ఊమ ఎక్కడొస్తుందో అది మీకు లోపల ధ్వనిస్తుందా లేదా, అంటే ఆ వైబ్రేషన్స్ మీ బాడీ ఫీల్ అవ్వగలుగుతుందా లేదా అని చేస్తేనే మీరు కరెక్ట్గా చేసినట్టు. అర్థమవుతుందా? అంటే నాద రూపంలోకి రావాలి.
మీరు చెప్పే మంత్రం ఒకటి ఫస్ట్ కరెక్ట్ వైబ్రేషన్లో ఉండాలి, సౌండ్ కరెక్ట్గా ఉండాలి. అది మంత్రం అంటే అదే. మంత్రం అంటే ఆ సౌండ్ ఎంత కరెక్ట్గా వస్తోంది, ఒకటి వైబ్రేషన్ వస్తుందా లేదా, ఇంకోటి రెండు అక్కడ రాశాను చూడండి. మంత్రం అంటే ఏంటి? సౌండ్. సౌండ్ అంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. మీకు దాని అర్థం తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హ్రీం అన్నారనుకోండి, ఆ హ్రీం అనేది కరెక్ట్గా అనాలి. ఆ హ్రీం అంటున్నప్పుడు మీకు లోపల ఒక ధ్వని రావాలి, అది మంత్రం. అప్పుడు అది ఫలిస్తుంది. అర్థమైందా? అందుకే ఎవరికో ఉండింది రామ 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 అంటుంటే, నా స్టోరీ ఎవరితో గుర్తు రావట్లేదు, కానీ ఆయన రామ 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 అంటూ ఉంటే అంట ఎవరిదో నాకు గుర్తు రావట్లే, రామ 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 అని ఎంత అయిపోయిందంటే ఆయన కాలకృత్యాలకి వెళ్తూ ఉంటే కూడా ఆ సౌండ్ వస్తుంది. అప్పుడు అన్నట్టు చూడండి, ఈయన దేవుడి పేరు ఎంత భక్తిగా తీయాలి, ఆ పనికి వెళ్ళినప్పుడు కూడా తీస్తాడని రాజుకెళ్ళి చెప్తాడు. ఎవరిది ఎక్కడో కానీ ఎవరిది అని వాళ్ళంతా పెట్టిస్తారనమాట. ఎలా చెప్పగలవు నువ్వు దేవుడి పేరుని ఆ పని చేస్తున్నప్పుడు ఎలా చెప్తావు అని. అయితే అంటారు, అది నేను అనట్లేదు, నా లోపల నుంచే వస్తుంది అది అంటాడు. సరే మీరు కావాలంటే అందరు రండి అని కూర్చోబెట్టిస్తాడు, అదే చోటకు తీసుకెళ్తాడు. ఆయన నోరు కూడా మెదపడు, కానీ రామ్ 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 ఆ సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. అంటే మీ శరీరం అంతా ధ్వనితో నిండిపోతుంది. అంటే మీరు ఏమయ్యారు ఇప్పుడు? నాదరూప అయ్యారు. అర్థమైందా? నామరూప వివర్జిత. ఈమెకి ఇన్ని రూపాలు ఇచ్చాము, భోగిని అన్నాము, భువనేశ్వరి అన్నాము, నాదరూప అన్నాము, నామరూప వివర్జిత. ఈమెకి నామము లేదు, రూపము లేదంట. అదెట్లా? వేళ్ళు కనిపిస్తున్నాయా? వేళ్ళు ఏమున్నాయి? 5 వేళ్ళు ఉన్నాయి కదా. 5 వేళ్ళు. నామ రూప అస్తి భాతి ప్రియం. నామరూప ఏవి? అందరి చేతులు పెట్టండి, అందరు ఇలా పెట్టండి. నామరూప ఏది? మీ థంబ్ ఇండెక్స్ ఫింగర్ 2 నామరూపాలు. ఈ రెండింటిని క్లోజ్ చేయండి, ముయ్యండి. ఈ రెండింటిని ముయ్యండి. ఇదేం ముద్ర? చిన్ ముద్ర. ఇది ఇలా ఎవరు పట్టుకుంటారు? ఇలా ఈ ముద్రలో ఎవరు ఉంటారు? ఆ బుద్ధుడు. ఇంకా ఎవరుంటారు? ఈ ముద్ర పెట్టిన తర్వాత మీ నామరూపాలు ఏమయ్యాయి? నామరూపాలు ఏమయ్యాయి? ఉన్నాయా? లేవు. ఇవి 2 లేనప్పుడు ఇంకా మిగిలిందేంటి? అస్థి భాతి ప్రియం. ఇదే సత్ చిత్ ఆనందం. అంటే మీకు ఎప్పుడైతే నామరూపాలు లేకుండా మీరు అయిపోతారో అప్పుడు మీరు సచ్చిదానందం. సచ్చిదానందం అంటే ఏంటి? ఆ పరమాత్మనే, అది అయిపోతారు. కానీ మీరు బయట కావాలి, ఉనికి కావాలి అంటే మీకు నామరూపాలు ఉండాలి. ఇప్పుడు నేను ఒక నామం చెప్పాను అనుకోండి, నేను ఇంద్రాక్షి అన్నాను అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారు? నా రూపం వేసేసుకుంటారు. అమ్మాయి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేస్తారు. లేకపోతే నేను ఒక స్కెచ్ వేసాను అనుకోండి, ఇలా వేసి ఒక బొమ్మ వేస్తే ఇది మంకీ నాకు తెలుసు అంటారు. అంటే రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. ఇవి 2 తీసేస్తే సచ్చిత్ ఆనందం. అంటే ఏదైతే ఎప్పుడు ఉన్నదో ఆ ఎరుక ఎప్పుడైతే వస్తుందో, ఏదైతే ఎప్పుడు ఉన్నదని ఎరుక ఏదైతే వస్తుందో అదే మీకు నిజమైన ఆనందం. అదే సచ్చిదానందం. సత్ చిత్ ఆనందం కలిపితే సచ్చిదానందం అయ్యింది. ఓం శ్రీమాత్రే నమః.